పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ నాణ్యత బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర జల సంఘం తేల్చి చెప్పింది. తాము ఆమోదించిన విధానం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారా లేదా అన్నది నిర్ధారించాల్సిన బాధ్యత పోలవరం ప్రాజెక్టు అథారిటీదేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పీపీఏకు సిడబ్ల్యూసీ డైరెక్టర్ రాకేష్ టోతేజా లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు 6 మీటర్ల ఎగువన 1.5 మీటర్ల మందం 1396.6 మీటర్ల పొడవుతో కొత్త డయాఫ్రమ్ వాల్ డిజైన్ నిర్మించే విధానంపై డిసెంబర్ 26న సిడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు సిఈ నివేదిక ఇచ్చారు. దీనిపై అంతర్జాతీయ నిపుణుల కమిటీతో సిడబ్ల్యూసీ డిజైన్స్ సిఈ విజయ్ శరణ్ ఈ నెల 9న ఒకసారి, 15న రెండవసారి, 17న మూడవసారి సమీక్షించారు. ఈ సమీక్షల్లో వెల్లడైన అంశాల ఆధారంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించే విధానంలో లోపాలను ఎత్తిచూపుతూ వాటిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వివరిస్తూ నివేదిక ఇవ్వాలని పోలవరం సిఈని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆదేశించింది. సిడబ్ల్యూసీ లేఖలో పేర్కొన్న అంశాలు ఏంటంటే, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వినియోగించే T16 కాంక్రీట్ మిశ్రమం ఆమోదించిన ప్రమాణాల ప్రకారం బలంగా, దృఢంగా సిపిజిని సమర్థవంతంగా అడ్డుకుంటుందా లేదా అన్నది నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారో నివేదికలో పేర్కొనాలి. ప్లాస్టిక్ కాంక్రీట్ నాణ్యతను నిర్ధారించడానికి 3 అంచెల నాణ్యత నియంత్రణ విధానం ఉండాలి. ఆ విధానాన్ని ఎలా ఏర్పాటు చేస్తారనే అంశంపై నివేదిక ఇవ్వాలి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం ట్రెంచ్ కట్టర్ గ్రాబర్తో భూమిని తవ్వుతూ ఖాళీ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని నింపుతూ రాతిపొర తగిలే వరకు ప్యానెల్ను దించుతూ పోతారు. రాతిపొర తగిలాక హార్డ్ రాక్ లోకి ఎగువ మొన నుండి ఏకీకృత రీతిలో 2 మీటర్ల లోతు వరకు ప్యానెల్ ను దించాలి. ఆ తరువాత ఎలాంటి అవాంతరాలు లేకుండా 12 గంటల్లో ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పోయాలి. హార్డ్ రాక్ పర్మియబిలిటీ సిపేజీపై పరీక్షలు నిర్వహించాలి. పరిమితి కంటే ఎక్కువ సిపేజీ ఉన్నట్టు ఆ పరీక్షల్లో వెల్లడైతే దాన్ని అరికట్టడానికి గ్రౌటింగ్ చేసే విధానాన్ని ఖరారు చేయాలి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఒక ప్యానెల్కు మరొక ప్యానెల్ మధ్య జాయింట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించాలి. పాత డయాఫ్రమ్ వాల్ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం భ్రమణానికి గురవ్వడం వల్ల డయాఫ్రమ్ వాల్ మందం 0.3% అంటే 4.5 సెంటీమీటర్లు తగ్గింది. ఇప్పుడు నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ మందం 0.5% అంటే 7.5 సెంటీమీటర్లు తగ్గుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఇక అప్పటికి ఇప్పటికీ మందం తగ్గడానికి కారణాలు ఏమిటన్నది సవివరంగా నివేదిక ఇవ్వాలి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యాక ప్రధాన డ్యామ్ నిర్మాణ సమయంలో ఎగువ భాగం కొంత తొలగిస్తారు. అలా తొలగించే సమయంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది నివేదికలో స్పష్టం చేయాలి. ప్రాజెక్టు పనులను రోజువారీ, నెలవారీ సమీక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు చేస్తున్నారా లేదా అన్నది పీపీఏకు నివేదిక ఇవ్వాలి.